ఒకరోజు నేను మీటింగ్కి వెళ్తా ఉన్నాను, వర్షం వస్తూ ఉంది, భయంకరమైన వర్షం. నేను మీటింగ్కి వెళ్తా అనుకుంటున్నాను, అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి నాకు తెలియదే, ఎట్లబ్బా అనుకుంటే మీరు నమ్మండి, అంత వర్షంలో గడగడ గడగడ వణుకుతూ తడుస్తూ మన సహోదరుడు పేరు ఎందుకులేండి నిల్చోని ఉన్నాడు ఆ రోడ్డు మార్జిన్లో. నేను ఎందుకో వెళ్తా, వైఫ్ ఆడుతూ ఉంది కారుకి. ఆ వైఫ్ నుంచి ట్రక్ చూస్తే నేను ఆ షేప్ గుర్తుపట్టారే, మనోడే కదా అని కారు స్లో చేసి చూస్తే మనోడే తడిచిపోతున్నాడు, గడగడ గడగడ గడగడ. వెంటనే నేను డోర్ దింపడానికి, గ్లాస్ దింపడానికి కూడా వర్షం, కానీ మనోడు కదా, మన సహోదరుడు గ్లాస్ దింపి వస్తే తడిస్తే అంటే ఏ తమ్ముడా ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే మీ కొరకేనన్నా అన్నాడు. మరి నా కొరకు నువ్వు ఉండడం ఏంటి అంటే ఫోన్ చేశాను మందిరానికి, మీరు బయలుదేరని తెలిసింది, మీకు దారి తెలియదు కదా తప్పిపోతారేమోనని నాకు అనిపించింది. నా రక్తాన్ని పోల్చుకొని పుట్టిన నా తమ్ముడు కూడా చేయలేడు కదా అట్లాగా. నాకు కళ్ళల్లో నీతి కాదు తమ్ముడా, మరి ఫోన్ చేయొచ్చు కదంటే ఫోన్ చేశానన్నా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, మరలా మీరు దాటి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారని. నువ్వు ముందు కారులో ఎక్కువ లోపలికి ఎక్కువ అన్నాను. ఆ తడిబట్టలతో ఉన్నాను. ఎక్కడ నువ్వు ముఖ్యమా నాకు కారు ముఖ్యమా? కారు తడితే ఎంటి సీట్లు తడితే ఎక్క లోపలికి ఎక్కువ అన్న పర్లేదన్నా నేను వచ్చేస్తా, ఎక్క లోపలికి కూర్చో, ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలుగుతాను, కనీసం నేను తప్పిపోతానేమోనని తన శరీరాన్ని కూడా పట్టించుకోలేదు. ఇలా చెప్తే చాలా ఉన్నాయి.